నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. దానికోసం వచ్చేసి ఇక్కడ నేనైతే 2 చిన్న టొమాటోలు తీసుకున్నానండి, మీడియం సైజు. మీకు కావాలంటే ఒకటి పెద్ద తీసుకున్నా పర్లేదు. ఒక ఆనియన్ తీసుకున్నానండి, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఒక బాణలి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాక ఒక 4-5 పచ్చిమిర్చి అయితే మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకున్నానండి. అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు అంటారండి. వాటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సో చూడండి, నేనైతే ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. సో చూడండి, ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే పల్లీలు అనేవి మాడిపోతాయి, టేస్ట్ అనేది బాగోదు. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ మన పల్లీలు అనేవి వేగిపోయాయి. పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలండి ఇలా. సో వేయించుకున్నాక అవి పక్కన తీసి పెట్టుకోండి. నేనైతే పక్కన తీసి పెట్టుకున్నానండి చల్లార్చడం కోసం. సో ఇవి చల్లారే లోపు మనం ఇక్కడైతే అదే ఆయిల్లో ఒక ఆనియన్ ఏదైతే స్లైసెస్గా చీల్చి పెట్టుకున్నామో దాన్ని వేసుకోవాలండి. కొంచెం అది వేగాలండి. వేగాక ఇక్కడ నేను టొమాటోస్ ఏవైతే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానో వాటిని వేసుకుంటున్నానండి. సో అవన్నీ కొంచెం బాగా మగ్గే వరకు వేయించుకోండి. మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. బాగా ఉడకనవసరం లేదండి, జస్ట్ నార్మల్గా వేయించుకోండి చాలు. సో ఇందులో నేనైతే ఒక రెబ్బ చింతపండు అయితే వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి చట్నీ అయితే. వీటిని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోండి. సో నేనైతే ఇలా వేయించుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. ఇవి చల్లారినాక మనం ఫస్ట్ ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి అవైతే నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. సో ఇవి కచ్చాపచ్చాగా కొంచెం గ్రైండ్ చేశాక దీంట్లోకి ఏదైతే ఆనియన్ టొమాటో స్లైసెస్ వేయించుకున్నానో అవి కూడా పెట్టుకుంటున్నానండి దీంట్లో వేసుకొని. సో వాటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూడండి, చల్లారాక వేసుకోవాలి. సో ఇదైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. వీటిని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని సో మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. చూడండి, నేను చిన్న గ్లాస్ వాటర్ వేసాను. సో ఇప్పుడు బాగా మిక్సీ పట్టాలండి. చూడండి ఎలా వచ్చిందో మన చట్నీ. ఇప్పుడైతే అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. కొంచెం చిటికెడంత పసుపు వేసుకోండి. ఏదైతే మనం మిక్సీ పట్టామో మిశ్రమాన్ని వేసుకొని వేయించుకోండి 2 minutes. అంతే అండి, టేస్టీ చట్నీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.